ఉద్యమం కొనసాగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భారతదేశంలో పాలన జరిగింది. ముఖ్యంగా భారతదేశ జనాలు మొత్తం కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు మిగలరు. సిపిఐ సిపిఎం డెమోక్రసీ వాళ్ళందరూ కూడా జరిగిన ఘటనలు యావత్ భారతదేశంలో బ్లాక్ డేగా వర్ణించవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ స్థానమైన పార్లమెంట్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో అన్ని రాజకీయ పక్షాలతో పాటు అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి, అన్ని వాదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఓ మందిరంగా భావించి ఆ మందిరంలో భారతదేశ అవసరాల గురించి చట్టాలు చేసే పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి, అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు, మేమే ఉంటాం, మాకు నంబర్ ఉంది, మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం, ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైన కాకుండా మాకు సమ్మితం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో 146 మంది పార్లమెంట్లను ఏకంగా సస్పెండ్ చేసి గెంటేసి బయటకు పంపించి వాళ్ళకు కావాల్సిన 18-22 బిల్స్ పాస్ చేసుకోవడం ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి. మిత్రులారా, భారతదేశం ఓ సమైక్య దేశం. భారతదేశం యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం పునాది గట్టి ఉంటే, రాజకీయ పక్షాలు గట్టి ఉంటే ఈ దేశ సుభిక్ష ఉంటుందని చెప్పి నమ్మే భారతదేశ పౌరులు ప్రజానీకం. ఇటువంటి దేశంలో గత 10 ఏళ్ళ నుంచి మతశక్తి పార్టీగా బీజేపీ పార్టీ ప్రజలకు భ్రమపెట్టి మతవాదాన్ని ఉసిగొల్పి మతాలను వేరు చేసి భారతదేశాన్ని రెండుగా చీల్చి ఈ దేశాన్ని నంబర్లు తీసుకొచ్చి ఈరోజు పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తి నిశ్చితం చేసిండ్రు. ఇండిపెండెంట్గా ఉండే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ దాన్ని చేతిలో పట్టుకుని ఆట ఆడిపిస్తుండ్రు. ఈ అన్నిటిని చూసి గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చాలాసార్లు ఉద్యమించాయి, చాలాసార్లు గొంతు కలిపాయి, రోడ్లు ఎక్కిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దీక్షలు చేసిండ్రు, బంద్ కాలు ఇచ్చిండ్రు. చివరగా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అయితలేవు కాబట్టి భారత్ జోడో యాత్ర తీసుకొని ఈ దేశ సమైక్యతను చాటే కార్యక్రమం చేసిండ్రు. ఇవన్నీ పక్కన పెట్టేసి భారతదేశ అస్తిత్వాన్నే మంట కలిపే కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వాళ్ళు ఏకంగా 146 మందిని బయటకు పంపించి చట్టాలు పనిచేసిండ్రు. నేను ఈ వేదిక నుంచి భారతదేశ సమాజానికి, ప్రధానంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రకంగా అయితే గతంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో ఓట్లు వేసి ఆ ప్రభుత్వం ఇచ్చిండ్రో అదేవిధంగా ఇప్పుడు సమాసనమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యంతో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గులు సభ్యులను బయటకు పంపించి రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ధర్నా ద్వారా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా
ఒక కాంగ్రెస్ పార్టీ వాదగా, భారతదేశ పౌరునిగా, ప్రజాస్వామ్యవాదిగా విజ్ఞప్తి చేస్తున్నా. సమాజం మొత్తం సమైక్యమే అవసరం ఉంది. ఈ మతశక్త పార్టీ అయిన బీజేపీని పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసి కాపాడుకున్నాము, ఈరోజు భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది తెలుసుకుంటున్నా. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టినాము. ఈరోజు ధర్నా, రేపు ఇంకోటి తప్పకుండా తెలంగాణ జాతికి, తెలంగాణ సమాజానికి పోరాట పటిమ ఉంది. హక్కుల సాధన కొరకు, ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కొరకు, ప్రజలు కాపాడడం కొరకు అంతకుముందు చేతిలో పుట్టిన లాఠీలు ఉన్నాయి, గన్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సౌమ్యవాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాద పార్టీ, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, కాంగ్రెస్ పార్టీకి దేశమే గొప్ప. దేశ రక్షణ కొరకు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏ రకంగా అయితే మన సమాజం ఒకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టినామో తప్పకుండా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఓడగొడతామని తెలుసుకున్నాను. జై హింద్. తుంగలో తొక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని తొందరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎంపీలను సస్పెండ్ చేస్తూ వాళ్లను పార్లమెంట్ నుంచి బయటికి తోలిచ్చి చట్టాలను ఏకగ్రీవంగా వాళ్ళ సొంతం కొరకు ఉపయోగించుకున్న బీజేపీ ప్రభుత్వానికి తొందరలో ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినాం, రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, ప్రజాస్వామ్యం అనేదే లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజలు ఏం చేశారో అనేది మన కళ్ళ ముందర కనబడతా ఉంది. అంటే మొన్న ఎన్నికలలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ గారు వారి ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పినారో రాబోయే కాలంలో ఏప్రిల్ మే లోపల జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇండియా కూటమికి అదేవిధంగా ప్రజలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా, అదేవిధంగా ఇండియా కూటమికి భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది బీజేపీ పార్టీ, అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ. ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడే తత్వం ఉన్న ప్రజాస్వామ్యం లోపల ఒక్కరి మాటలే వినాలి, వేరే వాళ్ళు ఇంటే అనగదొక్కుతామనే విధంగా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ అనుసరిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా మా ఏఐసిసి ఈరోజు పిలిపించిన మేరకు మహబూబ్ నగర్ జిల్లా వాసులం మొత్తం ఇక్కడ తెలంగాణ కూడల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ విధంగా మరి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో చేపడతా ఉన్నాం. ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకులు, అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు మీరందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా సమితి నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలోనే కూని చేస్తూ ఉంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధులను పార్లమెంట్లో ప్రశ్నించకుండా గొంతు నొక్కడం అనేది నిజంగా ఇది బీజేపీకి చీకటి రోజులని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే చెప్పదలిచాం, బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పతనమైందో దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి ఇండియా కూటమిగా మేమందరం ఐక్యమై పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే 13 తారీఖు నాడు నిరుద్యోగులు పార్లమెంట్లోకి చొచ్చుకెళ్లడాన్ని దాన్ని ప్రశ్నించడం వల్లనే ఇవాళ వీళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యవస్థ కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని బీజేపీ సాకుగా తీసుకొని పార్లమెంట్లో ఎవరిని మాట్లాడలేకుండా ప్రతి ఒక్కరిని గొంతు నొక్కడం, ఇవాళ 146 మందిని నిన్నటి వరకు సస్పెండ్ చేయడం అంటే నిజంగా పార్లమెంట్ చరిత్రలో సిగ్గుచేయడానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.